meditation. All right. ఇది ఎప్పుడు చేస్తే బాగుంటుంది? మార్నింగ్ అండ్ ఈవినింగ్. నా చాలామంది కొంతమంది అడిగారు నన్ను, మెడిటేషన్ అంటే ఏంటి? ప్రేయర్ అంటే తెలుసు, బైబిల్ స్టడీ అంటే తెలుసు, ధ్యానం అంటే తెలుసు. వాట్ ఈజ్ మెడిటేషన్? ఆ పదం గురించి అంత క్లియర్గా తెలియకుండా ఎలాగా? వాట్ ఈజ్ మెడిటేషన్? ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకే, అదొక ధ్యానం. మెడిటేషన్ అంటే ధ్యానించడం అంటే అందరికి తెలుసు. మరి ఒకే పదాన్ని కానీ, ఒకే వాక్యాన్ని కానీ, ఒకే అంశాన్ని అనేక మార్లు జ్ఞాపకం చేసుకోవడం కూడా మెడిటేషన్. ఒక్కొక్కసారి మెడిటేషన్ అంటే మనం ఏమనుకుంటామంటే, బైబిల్లో ఒక్కొక్కసారి పబ్లిక్లో చేసే దీర్ఘకాల ప్రార్థనలను, అంటే ఇతరులు నన్ను చూడాలి, నా ప్రార్థనను, నా భక్తిని నన్ను చూడాలి అని, నేను ఇస్తుండగా ఇతరులు చూడాలి, నేను చేస్తుండగా, అలాంటి వాటికి కొన్ని రివార్డ్స్ ఉండవు. బైబిల్ ఖండిస్తుంది. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు దీర్ఘకాల ప్రార్థనలు చేస్తే, నువ్వు గదిలోకి వెళ్ళి యేసుప్రభు వారిలాగా కొండపైకి వెళ్ళి ఏకాంతంగా నువ్వు గంటలు రాత్రంతా చేస్తే, దానికి ఉదయకాలం నుంచి ఆ దినము జీవితకాల బహుమానం ఉంటుంది. కానీ పబ్లిక్గా దీర్ఘకాల ధ్యానము చేస్తే దానికి బహుమానము ఉండదు అని బైబిల్ చెప్తాను. సో మెడిటేషన్ అంటే ఇట్స్ లైక్ మోర్ ఆఫ్, ఇది కూడా పబ్లిక్గా కూడా మనం చేయొచ్చు. ఎలాగా అంటే సంఘంలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఈరోజు చాలాసార్లు సంఘాల్లో హోల్ నైట్ ప్రేయర్స్ పెట్టుకుంటారు. ఓకే, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూడికలు పెట్టుకుంటారు. అనేక బోధకులు మాట్లాడతారు, వచ్చారు. అంటే అదొక ధ్యానం, పొద్దున్న సాయంకాలం దాకా. అలాగా పబ్లిక్లో సంఘం కోసము అటువంటి ధ్యానాలు ఓకే. కానీ చూడాలని, ఇతరులు మెప్పు పొందాలని ఈ రకమైన ప్రార్థనలను బైబిల్ ఎంకరేజ్ చేయదు. అయితే ఏకాంతంగా, ఇప్పుడు మెడిటేషన్ అనేది ముందు పర్సనల్గా ఒక వ్యక్తికి ఉండాలి అలవాటు. ఓకే, మాటికి చెప్పడం అనేది పబ్లిక్లో తప్పు, కానీ ప్రైవేట్లో అది తప్పు కాదు. ఒకవేళ పర్సనల్గా నువ్వు గదిలో ఏకాంతంగా చేసుకుంటున్నావు, అలౌడ్. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నీ భార్యతో చేస్తున్నావు ధ్యానం, ఇద్దరు కలిపి, అలౌడ్. పిల్లలతో చేస్తున్నావు, అలౌడ్. ఓకే, సంఘంతో చేస్తాం, అలౌడ్. కానీ పబ్లిక్ కోసము సంఘంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ ఏదో చూడాలని పబ్లిక్లో చేస్తే తప్పు. ఓకే, అంతేగాని ధ్యానం అనేది మాటికి చేయకూడదు కదా, ఎక్కువసేపు చేయకూడదు కదా అనేది కాదు. ప్రైవేట్గా చేసినప్పుడు ధ్యానం నీకు చాలా ఉపయోగపడుతుంది. రైట్, ఎలా ధ్యానించాలి? ఇప్పుడు ఈ కరెంట్ టైంలో మేము ఎలా ధ్యానించాలా? ఒక సమయం మీరేం చేయొచ్చు అంటే, బైబిల్ స్టడీ లాగా ఒక ఉదయకాలంలో మీరు ఒక అధ్యాయం చదవచ్చు. ఒక అధ్యాయము, నీకు ఇంకా బాగుంటే 2 అధ్యాయములు, ఒక అధ్యాయం కూడా ఎక్కువ నెమ్మదిగా చదువుతానంటే ఒక 10-15 వచనాలు నువ్వు చదివి, దేవుడు నీతో ఏం మాట్లాడతాడు అనే దాని విషయమై నువ్వు, ఆ మాట్లాడిన దాని విషయమై నువ్వు ప్రార్థించవచ్చు. అది ప్రార్థన. ఆ ప్రార్థన తర్వాత నీకు కావలసిన విషయాలు కూడా నువ్వు ప్రార్థనలో అడగవచ్చు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే మళ్ళా ఆ వాక్యాన్ని నువ్వు చదవచ్చు, ఆ 9 వచనాలని, ఆ 10 వచనాలు. అప్పుడు దేవుడు మళ్ళా మాట్లాడితే ఆ సారాంశం విషయమై నువ్వు మళ్ళా ప్రార్థించవచ్చు. ఆ తర్వాత నీ సొంత విషయాలు నువ్వు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించవచ్చు. ఇంకా నీకు త్వరగా అయిపోయింది అనుకోండి, నువ్వేం చేయొచ్చు అంటే, ఎంతమంది బైబిల్ ఉదాహరణకి ఏం చేయాలి? ఒక వచనం చదవాలి, చదివి దాని విషయమై అది చదవడానికి ఒక 30 సెకండ్లు పడుతుంది. ఆ తర్వాత దాని విషయమై ఒక 2-3 నిమిషాలు ప్రార్థించవచ్చు. ఆ తర్వాత ఇంకో వచనం చదవండి, అదొక 30 సెకండ్లు. దాని విషయమై ఒక 3-4 నిమిషాలు ప్రార్థించండి, 2 నిమిషాలు. తర్వాత ఇంకో వచనం. అలాగా ఒక 10-15 వచనాలు చదవాలనుకోండి, అరగంట అయిపోతుంది. ఈ అరగంటలో మీ ఆవగింజంత విశ్వాసము చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇలాగ మీరు ఒక నెల 6 నెలలు చేశారనుకోండి, మీ విశ్వాసము కొండంత అయిపోతుంది, మీ అనారోగ్యం ఆవగింత అయిపోతుంది. దాన్ని పో అంటారు, అది బయటికి వెళ్ళిపోతుంది. యు సీ దాట్ నా. ఈ రకంగా కూడా మీరు ధ్యానించవచ్చు ఒక్కొక్క దాన్ని. ఇది అలాగొక వారం, ఈరోజు ఒక 20 వచనాలు, 20 × 2 నిమిషాలు, 40 నిమిషాలు, గంట సేపు మీరు అలా చేయొచ్చు. ఒక 20 నిమిషాలు తీసుకు, ఒక 20 వచనాలు మీరు ధ్యానిస్తే, స్వస్థత వచనాలు. ఇలాగ వారమంతా మీరు సాయంకాలం స్వస్థత గురించి ధ్యానిస్తే మీ మనస్సు, మీ ఆత్మ అంతా కూడా మారిపోతుంది. ఎందుకంటే
అది ఎముకల్లోకి మూలుగులోకి మరి కూడా వెళ్ళేటంత శక్తి కలిగినది ఈ వాక్యం. ధ్యానము చాలా ముఖ్యమైనది. బైబుల్ స్టడీ, యు సీ దట్. ఏదైనా అంశం మీకు ఏదైనా కావాలా, ఉద్యోగం కావాలా, ఓకే, అద్భుతాలు చేయు దేవుడు, ఆశ్చర్యంగా పోషించిన దేవుడు, ఎడారిలో మరి త్రోవ చేసిన దేవుడు, సముద్రంలో త్రోవ చేసిన దేవుడు, ఇలాంటి విషయాలు మీరు ధ్యానించవచ్చు. ఎనీథింగ్, టేక్ ఇట్. ప్రాబ్లం, పెయిన్, సిక్నెస్, డిసీజ్, గొడవలు, మనస్పర్ధలు, అవమానం జరిగింది, కోర్ట్ కేస్, బంధకాల నుంచి విడిపించే దేవుడు. ఇలాగ మీరు ఈ యుగంలో ధ్యానించడానికి దేవుడు అనుకూల ఆయుధాలు, సాధనాలు చాలా ఉన్నాయి మనకు. మీ సెల్ ఫోన్ బాగా ఉపయోగించుకోవచ్చు. పక్కల్లో చెప్పండి, నీ సెల్ ఫోన్ని ధ్యానించడానికి బాగా ఉపయోగించుకోవచ్చు అని. నీ డేటా నీకు అసలైన డేటాని ఇస్తుందని చెప్పండి. యువర్ డేటా విల్ గివ్ యూ ద రియల్ డేటా. రైట్, యూజ్ యువర్ డేటా ఫర్ మెడిటేషన్. రైట్, కొంతమంది అన్లిమిటెడ్ డేటా ఇస్తారు, కొంతమంది డే టైమ్ డేటా, కొంతమంది మెగాబైట్స్, టెరాబైట్స్. హౌ మచ్ డేటా యూ గెట్, యూ కెన్ యూజ్ ఇట్, ద డేటా. రైట్, సో ఇది మీరు ఆరంభించాలి. బిగిన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ రెస్టరేషన్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో ఈ రకంగా మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు రాత్రి నుంచి, సాయంకాలం నుంచి ఒక అరగంట టైం, ఒక గంట టైం తీసుకొని, లేకపోతే 10 నిమిషాలే ఉందా, రైట్, 3 వచనాలు మీరు ధ్యానించవచ్చు. ఆ వచనం ఏ విషయము, వాట్ ఈజ్ ద స్క్రిప్చర్, ఏది నీకు కావాలా, మనశ్శాంతి లేదా, నిద్ర పట్టట్లేదా, స్లీప్లెస్నెస్, స్క్రిప్చర్స్ టు గెట్ స్లీప్ అని రాయండి, వస్తాయి. చాలామంది చాలా విధాలుగా అందులో రాశారు. నిద్ర లేమి, మా పిల్లల్ని ఎలా పెంచాలా, పెద్దోడు తిరగబడుతున్నాడు, ఎలాగా, పెళ్ళిళ్ళు అవ్వట్లే, పిల్లలు లేరు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా ఆయనకి ఈ ప్రాబ్లం ఉంది. హౌ టు కన్సీవ్, స్క్రిప్చర్స్ ఆన్ ఫ్రూట్ఫుల్నెస్ వస్తాయి. దాని విషయమై ధ్యానిస్తే నీకు విశ్వాసం పెరుగుతుంది, ఆ కొండను పోవచ్చు. ఎంతమందికి అర్థం ఎలా ధ్యానించాలో? దిస్ ఈజ్ హౌ యూ మెడిటేట్. ఒక్కొక్కసారి ఎంతమంది ఆ వాక్యాల ద్వారా బ్లెస్ అయ్యారు ఎవ్రీ డే? యూ సీ దట్ దే ఆర్ రెవల్యూషన్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. రైట్, ఆదికాండం 24:63 ఈవినింగ్ మెడిటేషన్, సాయంకాల ధ్యానం అని రాసుకోండి. 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చూడండి, అబ్రహాం ఒక అలవాటు చేశాడంట ఇస్సాక్కి. ఏ అలవాటు చేశాడంట? సాయంకాల ధ్యానమున. అంటే ఇస్సాకు మళ్ళీ ఎప్పుడు కూడా చేసేవాడు ధ్యానము? ఉదయం. యు సీ దట్ నౌ. గాడ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం, ఎలాగా ఒక ఆశీర్వాదం ఇంకొక వ్యక్తికి వెళ్తుంది. హౌ? అబ్రహాం కంటే ఎక్కువ విశ్రాంతి గల ఆశీర్వాదం, ఎక్కువ ఆర్థికమైనటువంటి ఆశీర్వాదం ఇస్సాకు చూశాడు. అబ్రహాము శోధనలు ఎక్కువ లేవు, చాలా మటుకు ఒక 50% తగ్గిపోయాయి ఇస్సాకు వచ్చేటప్పటికి. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానించి బయలు వెళ్ళి కళ్ళెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చూండాను. చూద్దాం ఏమైంది. 64. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి మనలను ఎదుర్కొంటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకొనెను. రైట్, ద ఈవినింగ్ మెడిటేషన్ విల్ ఎన్కౌంటర్ ద ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రేయర్. నీ సాయంకాలపు ధ్యానము, నీ ధ్యానములంట నీ ప్రార్థన అవసరతలను ఎదుర్కొంటాయండి. 40 ఏళ్ళు అయిపోయాయి సాగకి, ఇంకా తండ్రి కొంచెము ఇబ్బంది పడుతున్నాడు, నేను విశ్వాసనే చూడాలా అని. ఈ స్థలంలో నాకు వద్దు, నాకు విశ్వాస సంబంధమైన వాళ్ళే కావాలా, నా విశ్వాసం చప్పున నడుచుకునే వాళ్ళే కావాలని గట్టిగా పట్టుబడ్డాడు అబ్రహాం. అదే ప్రాబ్లం. పెళ్ళవడం పెద్ద ప్రాబ్లం కాదు, విశ్వాసులే. అప్పుడు ఏం చేశాడంట? ధ్యానం. ఎంత అసాధ్యమైనదైనా సాధ్యపరిచేది ధ్యానం. అబ్రహాంకి చాలా ముఖ్యమైపోయింది. నా కొడుకు పెళ్ళవకపోయినా పర్లే అని చెయ్య ఆ కాలు కింద పెట్టుకుంటాడు, నా తోట కింద పెట్టి చెప్పు, నా కుమారుడికి తన విశ్వాసం పెరిగే భార్యనే ఇస్తావు అని చెప్పి, లేకపోతే వద్దు. యు సీ దట్ నా ధ్యానం. ధ్యానం, సాయంకాల ధ్యానం. ఎవరైతే
ఈ రోజు నుంచి నువ్వు పెట్టుకుంటారో ఈ ధ్యానం 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, ఇలాగ ధ్యానిస్తున్నప్పుడు 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికో, 4 నెలలకో చాలామంది మీ జవాబులను ఎదుర్కొంటారు. ఇస్సాకు ధ్యానిస్తున్నప్పుడు వచ్చేస్తున్నాడు ధ్యానం నుంచి. ఎవరిని ఎదుర్కొన్నాడు? రెబెక్కా. ఆ స్థలంలో లేదు, ఆ ఊర్లో లేదు, ఆ దేశంలో లేదు ఆయనకు కావాల్సిన వధువు. ఇట్స్ ఇంపాసిబుల్, అసాధ్యము, దొరకట్లే, పెళ్ళి అవ్వట్లే, ఒక్కళ్ళు లేరు, ఒక్క సంఘం లేదు, ఒక విశ్వాసం లేడు. వీళ్ళ విశ్వాసం నిలదొక్కోవడమే కష్టం. అలాంటిది ధ్యానించినప్పుడు దేవుడు అసాధ్యమైనది చేశాడు. ధ్యానము అసాధ్యమైనవి నీ జీవితంలో వచ్చేటట్టు చేస్తాడు. ఇంపాసిబుల్ థింగ్స్ విల్ బీ పాసిబుల్ బై ఈవినింగ్ మెడిటేషన్. ఎందుకు సాయంకాలం, ఉదయం కంటే సాయంకాలం ఎందుకు పెట్టారు అంటే, ఈవినింగ్ ఈజ్ మామూలుగా న్యాచురల్గా చూసుకుంటే ఈవినింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ మార్నింగ్. సాయంకాలము పగల కంటే ఎక్కువ డేంజరస్. ఎందుకంటే చీకటి ఎప్పుడు అవుతుంది? పగల, సాయంకాలమా? సాయంకాలమే. దొంగలు ఎప్పుడు వస్తారు? చీకటి పడ్డాక, చీకటికి ముందు వస్తారా? చీకటి. పాపం ఎప్పుడు జరుగుతుంది? చీకటి పడ్డాక, చీకటికి ముందా? తప్పులన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఉదయకాలమా, సాయంకాలమా? ఆల్ ఈవిల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద ఈవినింగ్. ఎందుకంటే అప్పుడు సూర్యుడు ఉండడు, చీకటే, నీ ఇష్టం నీది అంటాడు, ఎవరిష్టం వాళ్ళది. హృదయంలో ఉండేది పొద్దున్నంతా ఆగిపోయి ఆ కంట్రోలింగ్ కాస్త సాయంకాలం బయటకు వస్తుంది. ఫ్రీ టైం, సిన్ టైం పక్కన చెప్పండి. ఈవినింగ్ టైం విల్ బి వెరీ గుడ్ సిన్ టైం అని చెప్పండి పక్కన. ఈవినింగ్ టైం విల్ బి వెరీ గుడ్ సిన్ టైం ఫర్ ఎవ్రీ హ్యూమన్, ఫర్ ఎ ఫ్యామిలీ, ఫర్ ఎ మ్యాన్. డూ సంథింగ్. యు సీ దట్. అందుకే ఈవినింగ్ మెడిటేషన్. నాకు తెలుసు చాలామంది ఉదయకాల ధ్యానాలు అలవాటు చేసుకున్నారు. అయితే ఈ రెస్టరేషన్ టైంలో ఈ టైం, సో ఈవినింగ్ మెడిటేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో తల్లిదండ్రులు పిల్లలకి ఒక ధ్యానం అలవాటు చేయాలి. ఏ ధ్యానము? సాయంకాల ధ్యానం. వెరీ 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 ఇంపార్టెంట్. పొద్దున్న అలవాటు చేయాలా? పొద్దున్న ఎందుకు అలవాటు చేయాలా అంటే, దేవునికి మన సమయంలో ఏ సమయం ఇవ్వాలా? ఆఖరి సమయం ఇవ్వాలా? మధ్యాహ్న సమయం ఇవ్వాలా? మొదటి సమయం ఇవ్వాలా? సీక్ యూ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకని మనము ఉదయకాలము దేవునికి, అదంత తప్పు లేకపోయినా ఉదయకాలం ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలా. సాయంకాలం డేంజర్ టైం కాబట్టి అది అలవాటు చేసుకోవాలి. సాయంకాలం అవుతుందంటే చాలు, ఏమొస్తున్నా సరే రైట్. ఉదాహరణకి సాయంకాలం అయ్యి పడుకునే ముందు అందరూ ఏం చేస్తారు? సాయంకాలం అయితే రెస్టారెంట్ భోజనం అందరికీ తెలిసిందే. ఓకే, మధ్యాహ్నం వచ్చి సాయంకాలం భోజనం. ఎవరైనా బిజీ అయ్యి ఏదైనా పెళ్ళికో ఏదైనా కూటంకి వెళ్ళో భోజనం మానేశారా? ఆ కూటంలో కూడా భోజనం పెడతారు, ఆ బర్త్డే పార్టీలో భోజనం పెడతారు, ఆ వివాహంలో భోజనం పెడతారు. అలాగే రానున్న రోజుల్లో నేను పిలవాలంటే అందులో బైబిల్ స్టడీ పెట్టాల్సిందే. ఆ పెళ్ళికి పిలుస్తున్నారా? బైబిల్ స్టడీ ఉందా? అయితే వస్తా. ఎందుకంటే నాది మిస్ అవుతున్నాను, మరి నేను అక్కడ భోజనం చేయట్లేదు కదా. నువ్వు పెళ్ళిలో భోజనం పెడితే ఇంకా మంచిది కాబట్టి వస్తా అక్కడికి. అలవాటైపోవాలి. కష్టం. There should be a custom like that to call you, because you cannot miss. పోయే ముందు నేను ఎలాగైనా వాక్యం చదవాలా, ప్రార్థన చేసుకోవాలా. ఇది మీ ఎముకల్లోకి మూలుగుల్లోకి వెళ్ళునుగాక. ఈవినింగ్ టైం, ఈవినింగ్ బ్లెస్సింగ్. అబ్రహాం ఆశీర్వాదం ఎంతమందిలో నెరవేరాలనుకుంటున్నారు? ద ఈవినింగ్ టైడ్ యూ విల్ ఎన్కౌంటర్ ద అబ్రహామిక్ బ్లెస్సింగ్. లెట్ యువర్ డాటర్ అండ్ సన్స్ డూ ఇట్. ద ఈవినింగ్ బ్లెస్సింగ్. 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఎందుకు? రాత్రి, ఈవినింగ్ టైమ్స్ ఈజ్ సిన్ టైం. భయము నుండి పాపము చేయకుడి, మీ పడకల మీద ఉండగా హృదయంలో ధ్యానము చేసుకున్నాడు. సో నైట్ టైం, స్లీప్ టైం ఈజ్ మెడిటేషన్ టైం. పడకెళ్ళే ముందు ధ్యానము కావాలి నీకు. దాని విషయమై భయపడాల. ఐ నీడ్ టు ఫియర్ గాడ్. మెడిటేషన్. చదువు గురించి, భోజనం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అది భూమి మీద అందరూ రైట్ మైండ్ ఉన్న వాళ్ళు అందరూ ఇస్తారు. ఇది మిస్ అవుతుంది. దిస్ ఇస్ మిస్సింగ్. అది మీ పిల్లవాడు పెద్దయ్యేటప్పటికి వచ్చేయాలన్నమాట మైండ్లో. నేను ఇప్పుడు ప్రేయర్ చేసుకోవాలా, ధ్యానించాలా, బైబిల్ చదువుకోవాలా, అప్పుడు నిద్రకి వెళ్ళాలా.
63వ కీర్తన 6వ వచనం, 63rd Psalm verse 6. ఇంగ్లీష్లో చూద్దాం. When I remember thee upon my bed and meditate on thee in the night watches. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే సమయంగా పెట్టుకోవాలి రాత్రి. ఏ వర్షంలో ఉందమ్మా తెలుగులో? 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు యూ విల్ ఎన్కౌంటర్ యువర్ బ్లెస్సింగ్స్. ధ్యానము అసాధ్యమైన వాటిని నీ జీవితంలో తీసుకొస్తుంది. మెడిటేషన్ ఈజ్ పవర్ఫుల్. దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. ఇది చేస్తే అపవాదికి ఆల్మోస్ట్ అంతం కలిగి చేసినట్లే. సాయంకాల ధ్యానం. దే విల్ బి బ్లెస్డ్ మోర్ వెన్ దే డిపెండ్ ఆన్ జీసస్. ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న ఏ పురుషుడు ఎందులోని ఫెయిల్ అవ్వకుండా ఉండును కాక. ఈవినింగ్ మెడిటేషన్ విల్ ఎంపవర్ యు. నైట్ అయితే చాలు, ఓకే, నిద్ర టైం వస్తే ఒకటే జ్ఞాపకం రావాలా, దైవ ధ్యానం. పొద్దున్న లెగ్గానే అరే దైవ ధ్యానం. లెట్ దిస్ హ్యాబిట్ bless you and take you to a new level. Children, ఈ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఓకే, ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు ఓకే, ఆ ఫ్యామిలీ ప్రేయర్ టైం, మీ ప్రేయర్ టైం లేదా, మీ ప్రేయర్ టైం చేసుకోండి చెప్పి ఇల్లు వదిలేసేయాలి. యా, లెట్ దెమ్ లీవ్ దెమ్ ఇన్ ద ప్రేయర్ టైం. ఎంకరేజ్ వన్ అనదర్ ఇన్ దర్ ప్రేయర్ టైం. ఏంది ఈ మధ్య ఏమైనా కుటుంబం చేసుకోవట్లేదు, ఏంది ఈ మధ్య ప్రేయర్ టైం చేసుకోవట్లేదు, మీరు సాయంకాలం మార్నింగ్ చేసుకుంటున్నారని ఎంకరేజ్ చేయాలి. దానికి నువ్వు హెల్ప్ చేయాలి. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ వన్ అనదర్. But evening meditation is even more important. పొద్దున్న కూడా ఇవ్వాలి. Because you give first things to God. Evening is a dangerous time. All temptations come. Even the demons will have access in the night time. దయ్యాలకు ఎక్కువ మంది దయ్యాలు ఉంటాయి, కానీ దయ్యాలకు ఎక్కువ మంది పగలు భయపడతారా, రాత్రి భయపడతారా? రాత్రే భయపడతారు. పగలు కూడా భయపడతారు, కానీ రాత్రి ఎక్కువ భయపడతారు. సో ఈవినింగ్ మెడిటేషన్ ఒకసారి ప్రార్థిద్దాం. ఇది నీ జీవితంలో ఈ రోజు నుంచి ఆరంభించాలి. ఎంతమంది ఆరంభిద్దాం ఈ రోజు నుంచి? లెట్ us begin this. నువ్వు నీ కుటుంబం, అందరూ చెప్పండి, నేను నా కుటుంబం. ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, పెళ్లికి వెళ్తున్నా, ఎక్కడున్నా సరే, ఈవినింగ్ మెడిటేషన్ we will begin from today. నజరేయుడైన యేసయ్య, నీ ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు నాయన, ఒక నూతనమైన నిర్ణయం. A new decision to their family, husband, regarding every areas, cleaning up their house, cleaning up their systems, taking new resolutions, fire for God. అయ్యా, ఒక తీర్మానం తీసుకుని ఉండగా bless them, heal them, deliver them, revive them, oh Lord. Repentance is very powerful. Repentance brings great revival. పశ్చాత్తాపము గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. Let great revival come into their lives. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Give a clap of into the Holy Spirit.